పార్టీల నుంచి ఇంకొక నాయకుడు ఉంటాడు, ఖచ్చితంగా మహిళలతో సహా రేషియో ఉంటుంది అక్కడ స్టేజ్ మీద. అట్లాంటిది జగన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడు. ఎలక్షన్స్ అప్పుడు ఏదో ట్రై చేశాడు కానీ స్టేజ్ మీద తన కాకపోతే అధికారంలో చేశాడు. ఏది మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాటిట్లో బీసీలకి టికెట్ లాంటివి ఇచ్చాడు అతను ఓసీ ప్లేసుల్లో కూడా. లేకపోతే నరసరావుపేట లాంటి ఏరియాల్లో కృష్ణదేవరాయలు చివరిదాకా ఆగాడు కదా సీటు, కానీ ఎక్కడో ఉన్నటువంటి బీసీని పట్టుకొచ్చి మరి ఇచ్చాడు కదా అక్కడ అనిల్ యాదవ్ని. ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే కంటిన్యూ చేసినప్పుడు చూస్తారు జనం రేపు పొద్దున. అంతే కదా, తను తెగించాడు బీసీలకి పెద్ద న్యాయం. ఎందుకని ఇప్పుడు వీళ్ళు ఈనాడు 2 రోజుల నుంచి రాస్తున్నాడు జగన్ టైంలో చేసిన లెక్కల సేకరణ అన్నటువంటి కులగణనే 50% మంది బీసీలు ఉన్నారు, 18% మంది ఎస్సీలు ఉన్నారు, 5.5% ఎస్టీలు ఉన్నారు, 23% ఓసీలు ఉన్నారు. ఆ ప్రకారం సీట్లు ఇచ్చాడు కదా అతను. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ మీద బీసీకి ఓ సామాన్యుడికి కదా ఇచ్చింది సీటు. అట్లాంటి చేశాడు కదా అతను ప్రయోగాలు. ఈయన ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఇచ్చుకొచ్చారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం వస్తే అని చూడండి, అట్లాగే అధికారంలో వచ్చి జగన్ ఇచ్చాడు. అధికారంలో ఉన్నోడు ధైర్యం చేయకూడదు లెక్క ప్రకారం, కానీ చేశాడు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఇప్పుడు ఇస్తావా? పోనీ ఆ విధమైనటువంటి సమస్య